సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని పట్టించుకోకుండా తరచూ ఢిల్లీకి వెళ్తున్నారని విమర్శించారు ఎమ్మెల్సీ కవిత. ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలతోనే నిండి ఉన్నాయని ఆరోపించారు. ఇప్పటికే ఈ ప్రభుత్వం 2 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందన్నారు. ఇది పనిచేసే ప్రభుత్వం కాదు, ప్రజల వెంటే ఉండి పని చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు ఎమ్మెల్సీ కవిత. కోటి మంది ఆడబిడ్డలంటే కోటీశ్వరులు చేస్తాడట. ఈయన కథ ఎట్లున్నదంటే అమ్మకు అన్నం పెట్టాడట కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తాడట. అంతేనా? కేసీఆర్ ఇచ్చిన ₹1,00,000 దిక్కులేదు, మీదికెళ్ళి తులం బంగారం, మీదికెళ్ళి కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేసుడు. వారు చెప్పుడు సరే, మనం నమ్ముడు సరే అనుకోకుండా నమ్మినాం, మోసపోయినాం. ఇక ఇప్పుడు 18 నెలలు అయిపోయింది. ఇప్పుడు గోసపడుతున్నటువంటి సందర్భం మనందరం కూడా చూస్తా ఉన్నాం. అందుకే మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, మనకు వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క మాట ఇచ్చేంత వరకు కొట్లాడితేనే వస్తుంది. తెలంగాణ రాష్ట్రం కూడా ఉట్టి ఉంటే రాలే కదా. మనం కొట్లాడినాం, రోడ్లకు ఎక్కినాం, అవసరమైన కాడ మన ఆడబిడ్డలు కూడా బతుకమ్మ ఎత్తిరు, బోనం ఎత్తిరు, మన అన్నదమ్ములందరూ కూడా ఉద్యమాలు చేసిండ్రు. విద్యార్థులు ఉస్మానియాలో అన్ని యూనివర్సిటీల ఉద్యమాలు చేస్తేనే ఇలా తెలంగాణ వచ్చింది. కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఇస్తామని అది ఇయ్యకుండా తిరుగుతున్నారు. ఉల్టా పొద్దుగాలేస్తే సాయంత్రం దాకా ఏమంటాడు రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇట్లా, కేసీఆర్ అట్లా అని కేసీఆర్ చెప్పని చేసుడు తప్పితే ఇంకొక పని అయితే ఆయన చేయడు. ఇదే పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టిరు కేసీఆర్ సార్. 90% పనులు అయిపోయినాయి. ఇంకొక 10% పనులు చేస్తే మొత్తం పాలమూరు రంగారెడ్డి జిల్లా అంతా కూడా పచ్చబడేటటువంటి అవకాశం ఉంది. కానీ అది చేయడు. అదేం చేసి మళ్ళా మీరు ఇచ్చిన ప్రాజెక్టు బాగలేదు, నేను మారుస్తున్నా అని ఇంకోటి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని పెట్టింది. కానీ అందులో కూడా ఇప్పటిదాకా కూడా ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు. కానీ ఆ కాంట్రాక్టర్లకు మాత్రం 100 కోట్ల అడ్వాన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఏమన్నారు, మేము అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగం ఇస్తామన్నారు. ఇవాళ ఇక్కడ చాలా మంది యువ మిత్రులు ఉన్నారు. ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు? కేసీఆర్ సార్ వేసిన నోటిఫికేషన్లే మళ్ళా ఉద్యోగాలు ఇచ్చుడు తప్పితే